అఖిల అలాగే శ్రావ్యని కిడ్నాప్ చేసి ఉంచిన చోటకి 5 వ్యక్తులు అకస్మాత్తుగా వచ్చి డాన్ హాల్ మెంబర్స్ తో పోరాడి వాళ్లను అక్కడి నుండి తీసుకెళ్లిపోతారు. వాళ్ళు అలా వెళ్లగానే హైదరాబాద్లోని సీక్రెట్ డాన్ హాల్ బ్రాంచ్ లో బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. మరోపక్క హైదరాబాద్లోని బుక్ సెక్టార్ మెయిన్ బ్రాంచ్ లో శైలజ బేలమొహం వేసుకొని తన ఎదురుగుండా ఉన్న వీరేంద్ర అలాగే బలదేవ్ని చూస్తూ ఉంది. వాళ్ళని చూస్తూ ఉంటే ఆమెకు తెలియకుండానే ఆమె కాళ్ళు వణుకుతూ ఉన్నాయి. నేను మీకు ఇప్పటికే 1000 సార్లు చెప్పాను, ఆ సాగర్ ఎక్కడున్నాడో నాకు తెలీదు. వాడికి మీరు అడుగుతున్న పిల్స్ ఏవో తయారు చేయడం వచ్చా రాదా కూడా నాకు తెలీదు. కానీ వాడు మిమ్మల్ని మోసం చేసి ఉంటాడు అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. మీకు వాడితో ఏదైనా ప్రాబ్లం ఉంటే డైరెక్టుగా వెళ్లి తేల్చుకోండి. వాడి కాళ్ళు విరగ్గొట్టి వాణ్ణి చంపేసినా పర్వాలేదు. దాని గురించి నేను మిమ్మల్ని ప్రశ్నించాను. దయచేసి నన్ను మాత్రం ఇక్కడి నుండి వెళ్ళనివ్వండి అని నీరసంగా చెప్పింది శైలజ. మొదట్లో 10 సెక్టార్ల వాళ్ళు ఆమెకు మర్యాద ఇవ్వడం చూసి మురిసిపోయింది. కాని ఇప్పుడు నిజమేంటో తెలిసాక వాళ్ళని చూస్తూ ఉంటే ఆమెకు వెన్నులో వణుకు పుడుతూ ఉంది. వాళ్ళు అంత క్రూరంగా ఉంటారని తెలిస్తే 100 కోట్లు కాదు కదా, 1000 కోట్లిచ్చినా సరే వాళ్లతో డీల్ కుదుర్చుకునేదాన్ని కాదని మనసులో అనుకుంటూ ఉంది. డబ్బు కన్నా ఫ్రీడమ్ ముఖ్యమని వాళ్ళు శైలజను బంధించి తీసుకెళ్లిన క్షణమే ఆమెకర్థమైపోయింది. ఆమె చెప్పిన మాటలు వినగానే వీరేంద్ర నెమ్మదిగా ఆమె వైపు అడుగులు వేస్తూ వచ్చి ఏం మాట్లాడకుండా ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ చెంప చెల్లుమనిపించాడు. ఆ దెబ్బకి ఆమెకి కళ్ళు తిరగడంతో నేలమీద పడిపోయింది. అప్పటికే ఆమె మొహం సగం వాచిపోయి ఉంది. వీరేంద్ర కొట్టిన దెబ్బతో శైలజ నోటి నుండి రక్తం కారడం ప్రారంభమైంది. అప్పుడు వీరేంద్ర ఆమె జుట్టు పట్టుకొని పైకి లేపుతూ, మమ్మల్ని నువ్వంత సులువుగా మోసం చేయగలను అనుకుంటున్నావా? సాగర్కి పవర్ పిల్స్ చేయడం వచ్చో రాదో మాకు బాగా తెలుసు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, వచ్చినప్పట్నుంచి సాగర్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నావ్. నీకతని గురించి నిజంగానే ఏమీ తెలియదా, లేదా తెలిసినా తెలియనట్టు నటిస్తున్నావా అని అన్నాడు. అతను అడిగిన ప్రశ్నకు శైలజ సమాధానం చెప్పే స్థితిలో లేదు. దాంతో బలదేవ్ మాట్లాడుతూ, వీరేంద్ర, నువ్వింకోసారి గట్టిగా కొట్టావంటే చచ్చేలా ఉంది. సాగర్ని చేరుకోవడానికి మనకి ప్రస్తుతం ఉన్న మార్గం ఇదొక్కటే. కాబట్టి అప్పటి వరకు దాన్ని కాస్త ఊపిరి పీల్చుకోనివ్వు అని అన్నాడు. అప్పుడు వీరేంద్ర బలదేవ్ వైపు చూసి, ఈమె చెప్తుంది నిజమే అంటావా? నిజంగానే ఈమెకు సాగర్ గురించి ఏమీ తెలీదా అని అనుమానంగా అడిగాడు. అప్పుడు బలదేవ్ శైలజను కాసేపు పరిశీలించి, మొదట్లో మన దగ్గర నాటకాలాడింది కాని ఇప్పుడు ఆమె చెప్పే ప్రతి మాట నిజమే. తనకి సాగర్ గురించి ఏమీ తెలీదు. ఆమె కనీసం సాగర్కి గౌరవం కూడా ఇవ్వదు అని చెప్పి వీరేంద్ర వైపు చూసి నవ్వుతూ, అయినా నువ్వేం కంగారు పడకు. మనల్ని ఎప్పటికైనా సాగర్ వరకు తీసుకువెళ్లగలిగేది ఈమె మాత్రమే అని అన్నాడు. దానికి వీరేంద్ర అవునన్నట్టుగా తల ఊపాడు. మరోపక్క లాంగ్వేజీ అకాడమీలోని డీన్ ఆఫీసులో కశ్యప్ తన చేతుల్లో ఉన్న న్యూస్ పేపర్ని చూస్తూ ఉండగా ముకుంద చేతులు వెనక్కి పెట్టుకొని అటూ ఇటూ నడుస్తూ ఉన్నాడు. అంతలో ఆ న్యూస్ పేపర్లోని ఒక మ్యాటర్ చదివి కళ్ళు పెద్దవి చేసి, 2 రోజుల్లో హైదరాబాద్ సిటీలో ఉన్న 3 ఫ్యామిలీస్ నాశనమైపోయాయి అని గంభీరంగా అన్నాడు కశ్యప్. అది వినగానే ముకుంద కశ్యప్ ఎదురుకుండా వెళ్లి కూర్చొని, అవును, నేను అది చూసే హడావుడిగా నీ దగ్గరికి వచ్చాను. పైగా నేను గమనించింది ఏంటంటే, ఆ ఫ్యామిలీస్లో చనిపోయిన వారందరూ ఒకే రకంగా చనిపోయారు. కాబట్టి వాళ్ళందర్నీ చంపింది కూడా ఒకే వ్యక్తి అయ్యుండొచ్చు అని అన్నాడు. అది విన్న కశ్యప్ అయోమయంగా మొహం పెట్టి, వాళ్ళందర్నీ ఒకే రకంగా చంపారా? అసలా 3 ఫ్యామిలీస్కి సంబంధమేంటి? వాళ్ళని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది అని అన్నాడు. నాకు తెలిసినంతవరకు వాళ్ళని చంపిన వాళ్ళు హైదరాబాద్కి చెందిన వాళ్ళు కాదు. ఏదో ఒక మిషన్ కంప్లీట్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. ఈ విషయం గురించి నేను పై అఫీషియల్స్కి కూడా ఇన్ఫార్మ్ చేశాను. వాళ్ళు కొన్ని రోజుల్లో ఒక కొత్త ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని హైదరాబాద్కి పంపుతామని చెప్పారు అని కశ్యప్కి వివరించాడు ముకుంద. అది విన్న కశ్యప్ చిన్నగా తల ఊపుతూ, వాళ్ళు చంపిన విధానం చూస్తూ ఉంటేనే హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళు కాదని అర్థమవుతూ ఉంది. అసలు ఒక మనిషి ఇంత క్రూరంగా ఎలా ఉండగలరు అని ఆలోచిస్తూ అంతలో అతనికి ఏదో గుర్తు రావడంతో ముకుంద వైపు చూసి, ఇంతకీ సాగర్ గురించి నీకేమైనా తెలిసిందా అని ఆత్రంగా అడిగాడు. హా, తెలిసింది.
కొన్ని రోజుల క్రితం సాగర్ని కొంతమంది వ్యక్తులు విజయనగరంలో చూశారట. ఆ తర్వాత అతను ఖమ్మంకి వెళ్లాడు. అక్కడ నందకిషోర్ అతన్ని దత్తత తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, జయదేవ్ బిల్లా సపోర్ట్ కూడా సాగర్కి బాగా ఉందట అని తనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా బయటపెట్టాడు ముకుంద. ఆ మాటలు వినగానే కశ్యప్కి గుండెల్లో రాయి పడ్డట్టు అయింది. అతని మొహంలో ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి. ముకుందని నమ్మలేనట్టుగా చూస్తూ, సాగర్ నిజంగానే ఖమ్మంలో ఉన్నాడా? అప్పుడు అతన్ని అరెస్ట్ చేయడం ఎలా అని అన్నాడు. అవును, నాకీ విషయం తెలిసినప్పుడు నేను కూడా నీలాగే రియాక్ట్ అయ్యాను. సాగర్ చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నాడు. ఖమ్మంలో సిటీస్ లాగా కాదు, ఆ ఊరికంటూ కొన్ని సపరేట్ రూల్స్ ఉన్నాయి. అక్కడ లా అండ్ ఆర్డర్ 3 మేజర్ ఫ్యామిలీస్ దగ్గరే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 3 రూలింగ్ ఫ్యామిలీస్ ఉండగా వాళ్ళని కాదని మనం సాగర్ని అరెస్ట్ చేయలేం అని డిసప్పాయింటెడ్గా చెప్పాడు ముకుంద. అది వినగానే అప్పటి వరకు సాగర్ ఖచ్చితంగా మిరియడ్ ఇమేజ్ సెక్టార్ వారితో జాయిన్ అయి ఉండడు అని అనుకున్న కశ్యప్కి కూడా సాగర్ మీద అనుమానం మొదలైంది. అతను కోపంగా పిడికిలి బిగించి, ముకుంద, మన వాళ్ళని పెద్ద సంఖ్యలో ఖమ్మంకి పంపించు. సాగర్ వేసే ప్రతి అడుగు నాకు తెలియాలి. అతను ఖమ్మం నుండి బయట అడుగు పెట్టగానే నాకిన్ఫార్మ్ చేయమని చెప్పు. నేనే స్వయంగా వెళ్ళి అతన్ని అరెస్టు చేయాలని అనుకుంటున్నాను అని ఆవేశంగా చెప్పాడు. మరోవైపు విజయనగరంలో విశ్వ ఆర్గనైజేషన్లో మురారి పక్కన కూర్చొని అతని చేయి పట్టుకుని హరిత చిన్నగా ఏడుస్తూ ఉంది. మురారి వాళ్ళు హైదరాబాద్ సిటీలో ఉండడం అంత మంచిది కాదు అనుకున్న సాగర్ వాళ్ళని విజయనగరానికి షిఫ్ట్ చేశాడు. దాంతో మురారి ఫ్యామిలీ బిజినెస్ చూసుకోవడానికి హైదరాబాద్లో ఎవరూ లేరు. దాంతో హైదరాబాద్ సిటీలో మురారి గురించి తెలిసిన వారు అతని ఇంటి మీద పడి దోచుకుంటూ ఉన్నారు. కాని హరిత అవన్నీ ఏమాత్రం పట్టించుకోలేదు. మురారి మళ్లీ మామూలు మనిషి అయిపోతే చాలు అనుకుంది. ఆమె మురారిని చూస్తూ ఉండగానే అతను నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. అది చూసిన హరిత వెంటనే కళ్ళు తుడుచుకొని, మురారి, నువ్వు లేచావా అంటూ అతన్ని గట్టిగా హగ్ చేసుకుని అతని గుండెలపై తలవాల్చి ఏడవడం మొదలుపెట్టింది. మురారి నెమ్మదిగా కళ్ళు తిప్పి హరితను చూసి, హరిత, నువ్వు నిజంగా నా దగ్గరికి వచ్చేశావా, లేదా నేనేమైనా కలగంటున్నానా అంటూ తన భార్యని హగ్ చేసుకోవడానికి తన చేతిని పైకి లేపబోయాడు. అతడు ఎంత ట్రై చేసినా అతని చేయి నొప్పి పుడుతుంది కాని పైకి లేవట్లేదు. అంతలో హరిత పైకి లేచి మురారి మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుంటూ, నేను ఇన్ని రోజులు నీ గురించి ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? నీకేదైనా అవుతుందేమో అనుకున్నాను. నిజానికి నేను నిన్ను మళ్ళీ చూస్తాను అనుకోలేదు అని చెప్పి మళ్ళీ గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడు మురారి అతి కష్టం మీద తన చేతిని పైకి లేపి హరిత భుజంపై చేయి వేసి ఆమెను తడుతూ, హరిత, నేను ఇక్కడే ఉన్నా కదా, నువ్వేడవకు అని చెప్పి అంతలోనే మళ్లీ కంగారు పడుతూ, అయినా నువ్వెందుకిక్కడున్నావ్? వెంటనే ఇక్కడ్నుంచి వెళ్ళిపో అని అన్నాడు. మాలిని దాడిలో మురారి తీవ్రంగా గాయపడడంతో అతని బ్రెయిన్ ఫంక్షన్ ఇంకా పూర్తిగా నార్మల్ అవ్వలేదు. అతను ఇంకా అగ్నిహోత్రి విల్లాలోనే ఉన్నాను అనుకుంటున్నాడు. అతని పరిస్థితిని వెంటనే అర్థం చేసుకున్న హరిత అతని చేతిని గట్టిగా పట్టుకుని, నువ్వేం కంగారు పడకు. అగ్నిహోత్రి ఫ్యామిలీ నుండి నిన్ను రక్షించడానికి సాగర్ కొంతమంది మనుషులని పంపించాడు. మనమిప్పుడు సేఫ్ ప్లేస్లోనే ఉన్నాం. ఈ ప్రదేశం ఏంటో నాకు సరిగ్గా తెలీదు కానీ ఇక్కడికి వచ్చే వ్యక్తుల బట్టలపై, అలాగే గ్రౌండ్లో ఎగురుతున్న జెండాలపై విశ్వ ఇంపీరియల్ ఆర్గనైజేషన్ అని మాత్రం రాసి ఉంది అని ధైర్యం చెబుతూనే తను అక్కడ చూసిందంతా వివరించి చెప్పి అంతలోనే మళ్లీ తల కొట్టుకుని, ఇంకో ముఖ్యమైన విషయం, తాతయ్యని చూసుకోవడానికి సాగర్ కొంతమంది మనుషులను కూడా పంపించాడు. కాబట్టి మనం ఆయన గురించి ఏమాత్రం దిగులు చెందాల్సిన పనిలేదు అని చెప్పింది. ఆమె మాటలు అన్నీ శ్రద్ధగా విన్న మురారికి విశ్వ ఆర్గనైజేషన్ పేరు మాత్రం చెవుల్లో మారుమోగిపోతూ ఉంది. అతడు ఆ పేరు ఇంతకుముందు ఎప్పుడో విన్నట్టు ఉంది. దాంతో కష్టపడి దాన్ని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించాడు. అప్పుడు అతనికి తను అగ్నిహోత్రి విల్లాలో ఉండగా పెయింటింగ్ సెక్టార్ వాళ్ళు విశ్వ ఆర్గనైజేషన్ గురించి మాట్లాడుకున్న మాటలు గుర్తుకు వచ్చాయి. ప్రస్తుతం సీక్రెట్ కింగ్డమ్లో విశ్వ ఆర్గనైజేషన్ ఒక రేసు గుర్రంలా దూసుకుపోతుందని వాళ్ళు చాలా సందర్భాలు చర్చించుకున్నారు. అదంతా గుర్తు చేసుకున్న మురారి కళ్ళు చిట్లించి, విశ్వ ఆర్గనైజేషన్ వారితో సాగర్కి పరిచయాలు ఎప్పుడు ఏర్పడ్డాయి
అని చిన్నగా అంటూ తనలో తాను ఆలోచించడం మొదలుపెట్టాడు. అతడు ఆలోచిస్తూ ఉండగానే ఎవరో ఒక వ్యక్తి ఆ రూమ్ డోర్ ని నెమ్మదిగా ఓపెన్ చేశాడు. మురారి కళ్ళు తెరిచి ఉండడం చూసి ఆ వ్యక్తి మొహంలో అప్రయత్నంగానే చిరునవ్వు వచ్చింది. అతను హరిత, మురారీలకు వినయంగా నమస్కరించి, మురారిగారు, మిమ్మల్ని చూస్తుంటే నాకు సంతోషంగా ఉంది. నా పేరు టార్జన్. మీకు ఏం కాదని, త్వరగానే నయమవుతుందని సాగర్ గారు మీకు చెప్పమన్నారు. ఇక మీరు ఇక్కడ ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు విశ్రాంతి తీసుకోవచ్చు. మీకిక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటాను అని చెప్పాడు. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ సాగర్ ఇక్కడ ఉన్నాడా అని కళ్ళల్లో మెరుపులతో ఆత్రంగా అడిగాడు మురారి. అది విన్న టార్జాన్ తలదించుకొని, క్షమించండి మురారి గారు, ప్రస్తుతం ఆయన ఇక్కడ లేరు. ఏదో పనిమీద ఖమ్మం వెళ్లారు. మీరు ఆయనతో ఏం చెప్పాలన్నా నాకు చెప్పండి. నేను వెంటనే ఆయనకి కాల్ చేసి చెప్తాను అని అన్నాడు. మరోపక్క నందకిషోర్ ఇంట్లో రాధిక అలాగే సాగర్ మధ్య కాన్వర్జేషన్ వాదనలతో వేడెక్కిపోతుంది. వాళ్ళిద్దరూ నువ్వా నేనా అని వాదించుకుంటున్న సమయంలో వాళ్ళ ఇద్దరి ఫోన్స్ కి ఒకేసారి ఎవరో కాల్ చేయడంతో బయటకు వెళ్లిపోయింది రాధిక. సాగర్ కూడా స్క్రీన్ మీద ఉన్న పేరుని చూడగానే వెంటనే కాల్ అటెండ్ చేసి, హలో టార్జాన్, ఏంటి సంగతి అని అడిగాడు. అప్పుడు అవతల వైపు నుంచి టార్జాన్ మాట్లాడుతూ, సార్, మీకు ఒక గుడ్ న్యూస్. మురారి గారు స్పృహలోకి వచ్చారు. ఇప్పుడే నేను ఆయనతో మాట్లాడి వస్తున్నాను అని ఎగ్జైటెడ్ గా చెప్పాడు. ఏంటి, మురారి అప్పుడే స్పృహలోకి వచ్చాడా? వెంటనే నేను తనతో మాట్లాడాలి అని అంతే ఎగ్జైటెడ్ గా అన్నాడు సాగర్. దాంతో టార్జాన్ పరుగున మురారి దగ్గరికి వెళ్లి ఏం మాట్లాడకుండా ఫోన్ అతని చేతిలో పెట్టేశాడు. మురారి టార్జాన్ వైపు అనుమానంగా చూస్తూ ఫోన్ తన చెవి దగ్గర పెట్టుకోగానే, హలో మురారి, నువ్వెలా ఉన్నావ్ అంటూ తనకి బాగా సుపరిచితమైన సాగర్ గొంతు వినపడింది. ఆ గొంతు వినగానే మురారికి ఎక్కడా లేని ఉత్సాహం వచ్చింది. సాగర్, అసలు నువ్వెక్కడా తిరుగుతున్నావ్? నేను ఇలా ఉంటే కూడా నన్ను చూడ్డానికి రాలేదు. నువ్వసలు ఫ్రెండ్వేనా అంటూ సాగర్ పై చిరుకోపం ప్రదర్శిస్తూ మాట్లాడాడు మురారి. ఆ మాటలు వినగానే సాగర్ కాస్త ఇబ్బందిగా మొహం పెట్టి, ఐఎమ్ సారీ బ్రో, అనుకోకుండా ఖమ్మం రావాల్సి వచ్చింది. ఇక్కడి పరిస్థితులేమో నా చేతుల్లో లేవు. రోజుకొక కొత్త మలుపు తిరుగుతూ ఉన్నాయి. అందుకే నిన్ను చూడ్డానికి రాలేకపోయాను అని సంజాయిషి ఇస్తూ అన్నాడు. సర్లే, నీ పని అంతా ముగించుకున్నాక ఇక్కడికి రా అని అన్నాడు మురారి. అలా వాళ్ళిద్దరూ కాసేపు ముచ్చటించుకున్న తర్వాత సాగర్ కాల్ కట్ చేసేశాడు. అతను అలా కట్ చేసిన వెంటనే రాధిక ఆ రూమ్ లోపలికి వచ్చింది. ఆమె మొహంలోనే టెన్షన్ చూసిన సాగర్ ఖచ్చితంగా ఏదో జరగరానిది జరిగింది అనుకొని, ఏమైంది అని గంభీరంగా అడిగాడు. రాధికకి కాల్ చేసింది ఎవరు? ఆమె ఎందుకని టెన్షన్ పడుతూ ఉంది? కశ్యప్ సాగర్ని అరెస్ట్ చేయగలుగుతాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.